మంచి ఆలోచనతో సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారతారు. ఇంకో పక్క రాష్ట్రానికి దేశానికి విజన్ ఉన్నట్టే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక విజన్ ఉండాలి. మీరు ఈ విషయం కూడా ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 తయారు చేశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాను. మీరు డాష్ అనే నేను మీ అందరూ ఆలోచించుకోవాలా. మీరు ఏం చేస్తారు, ఏ విధంగా పైకి వస్తారు, ఏ విధంగా మీ కుటుంబానికి ఉపయోగపడతారు, ఏ విధంగా మీ గ్రామానికి ఉపయోగపడతారు. కడాన మీకంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఏ విధంగా నిలబెట్టుకుంటారో అనునిత్యం ఆలోచించవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు చెప్తున్నా, నేటి నుంచి జాతీయ జెండా స్ఫూర్తినివ్వాలి. ఒక పక్క జాతీయ జెండా, రెండో పక్కన మీ అజెండా. ఈ రెండు పెట్టుకొని మీరు ముందుకు పోతే మీరు ఏదైనా ఊహించుకోండి, అది సాధించే విధంగా పూర్తిగా సహకరించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చాలామంది అనుకుంటాం దేశభక్తి అంటే యుద్ధానికి పోతేనే లేకుంటే సైనికులుగా చేరితేనే దేశభక్తి అని. అట్లా కాదు. ఇక్కడుండి కూడా దేశం కోసం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. బాధ్యతగా ఉండి సమాజం కోసం ప్రతి ఒక్కరు పనిచేయగలిగితే అదే గొప్ప దేశభక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ జీవితంలో మీరు విజయం సాధించడమే నేషన్ బిల్డింగ్. మీరు ఒక విజయాన్ని సాధిస్తే మీ విజయం దేశం యొక్క విజయం, దేశానికే గర్వకారణం. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మొన్న భోగాపురం చూశాం. భోగాపురంలో మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టామంటే ఆయన పోరాట పటిమ, ఆ రోజు గిరిజనులు చూపించిన చొరవ, మీ సహకారమే కారణం. అందుకనే ఈరోజు నేను ఆలోచించింది, అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్ ఎక్కిన వారందరికీ కూడా మా ఆదివాసులు గుర్తుకొస్తారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడపిల్లలు చూశాను. దింస, మొన్నటి వరకు దింస మన నాగరికత, గిరిజన ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయం. ఈరోజు ఆ దింసాన్ని మీరు చూస్తే గిన్నిస్ రికార్డ్ ఎవరైనా వెరిఫై చేస్తే దింస అంటే ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఏ విధంగా ఒక రికార్డు క్రియేట్ చేశారో చాలా స్పష్టంగా వస్తుంది. అంటే దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలో తెలివితేటలున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే ఏదైనా సాధించే పరిస్థితి వస్తుంది.